మోంతా తుఫాను వల్ల నష్టపోయినటువంటి రైతులను పరామర్శించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డిని పర్యటనని ఉద్దేశించి భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. మోంతా తుఫాను ప్రభావం చూపిస్తున్నటువంటి సమయంలో అసలు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోనే లేకుండా అప్పుడు సమర్థవంతంగా పనిచేసినటువంటి ప్రభుత్వాన్ని ఆయన ప్రభుత్వ వైఫల్యంగా, అది మ్యాన్ మేడ్ తుఫానుగా ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేశారు. అప్పుడు అసలు ఆయన ప్రజల్ని, ఆంధ్రప్రదేశ్ వాసుల్ని పట్టించుకోలేదు. ఇప్పుడు వచ్చి దాన్ని ఒక రాజకీయ అస్త్రంగా వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి మీద కొంతమంది విమర్శలు గుప్పిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూసుపూడి శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, మోంతా తుఫాను వల్ల నష్టపోయినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారిని పరామర్శించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈరోజు కృష్ణా జిల్లాలో పర్యటిస్తూ ఉన్నారు. అయితే ఆయన పర్యటన మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అసలు మోంతా తుఫాను వల్ల ఎంతోమంది రైతులు అతలాకుతలం అవుతే ఆ రోజు నువ్వు బెంగళూరు ప్యాలెస్లో పడుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్, అందులోనూ కృష్ణా జిల్లాకు వచ్చి రైతులను పరామర్శించడం ఏంది, అసలు ఆ నైతిక హక్కు నీకు ఎక్కడిది అంటూ కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలంటారు సార్? కృష్ణ గారు, ఖచ్చితంగా రాజకీయ పార్టీ నేతగా అతను ఒక తుఫాను లాంటి సందర్భాలు వచ్చినప్పుడు ప్రజల్ని పలకరించడం, విషయాలు తెలుసుకోవడం తప్పులేదు. కానీ చాలా విచిత్రమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు కృష్ణా జిల్లా పెడ నియోజకవర్గంలో ఇప్పుడు అతను వెళ్తున్నాడు. ఇంకా అక్కడ దారి పొడవునా వాళ్ళ కార్యకర్తలు హారతులు ఇవ్వడం, డీజేలు, డ్యాన్సులు. నేను పెళ్ళికి వెళ్తున్నాడా, పరామర్శకి వెళ్తున్నాడా? నేను ఏమన్నానంటే, పెళ్ళికి వెళ్తున్నాడా, పరామర్శకి వెళ్తున్నాడా? పరామర్శకి వెళ్ళినప్పుడు ఏ విధంగా వెళ్ళాలి? డీజేలతోటి, మహిళలతో హారతలు ఇప్పించుకుని, లేకపోతేనేమో డ్యాన్సులతోటి, ప్రోగ్రాములతో పరామర్శకి ఎవరిని వెళ్తారా? అంటే దానికి దీనికి వ్యత్యాసం తెలీదు. గతంలో కూడా కృష్ణ గారు అతను తిరుపతి శ్రీవారి ఆలయంలో సందర్శించినప్పుడు కూడా అక్కడ కూడా జై జగన్ అనే నినాదాలు, జగన్నామ స్మరణలో, అంటే అక్కడికి చావుకి పెళ్లికి తేడా తెలియట్లేదు తనకి. ఈ రోజున ఆ మోంతా తుఫాన్ వచ్చింది. ప్రకృతి విపత్తుని ఎవరో కూడా అడ్డుకోలేరు. కానీ దానివల్ల జరిగేటువంటి ఆస్తి నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని తగ్గించేటువంటి టెక్నాలజీ వచ్చింది కాబట్టి అది బాధ్యతగా ప్రభుత్వ బాధ్యత. అది ప్రభుత్వం ఆ కార్యక్రమంలో ఉంది. మోంతా తుఫాన్ హెచ్చరికలతోటే ఆల్రెడీ ముందు 4-5 రోజుల నుంచి ప్రజల్ని ఏ విధంగా అప్రమత్తం చేయాలి, లేదా అధికారులు ఎక్కడెక్కడ పెట్టాలి అనేటువంటి విషయాల్లో ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఆ టైంలో వెళ్ళిపోయి బెంగళూరు ప్యాలెస్లో కూర్చున్నటువంటి వ్యక్తి ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చాడు? వచ్చి పరామర్శించడానికి ఇక్కడేమో ఫ్లైట్స్ తిరగట్లేదు అన్నాడు ఆయన. సరే, వాతావరణం తగ్గిన తర్వాత వచ్చాడు. నేనేమనుకున్నానంటే, తుఫాన్ తీరం దాటినా జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్ దాటడం అనుకున్నాం. సరే, ఏదో తాయితీగా వచ్చాడు పాపం. వచ్చి ఓ ప్రెస్ మీట్ పెట్టేశాడు. మళ్ళీ వెంటనే ఆ నైట్ మళ్ళీ వెళ్ళిపోయాడు. మరి క్షేత్రస్థాయిలోకి వెళ్ళి రైతుల దగ్గర అసలు నిజంగా వారికి ఎంత హెక్టార్లో అది నష్టం జరిగింది? గతంలోనే కృష్ణ గారు అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి ఇటువంటి తుఫాన్లు కానీ ఇటువంటి విషయాల్లో అతను అసెంబ్లీలోనే స్టేట్మెంట్ ఇచ్చాడు. ముఖ్యమంత్రి హోదాలో నేను క్షేత్రస్థాయిలోకి వెళ్తే అధికారులందరూ ఆ పనుల్లో కాకుండా మా చుట్టూ తిరగడం, మాకు రక్షణ కల్పించడం, ఇటువంటి అన్నీ వస్తుంది కాబట్టి, భద్రత విషయంలో ఇబ్బంది కలుగుతుంది కాబట్టి, అక్కడ సరైనటువంటి సాయం చేయడానికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి నేను వెళ్ళట్లేదని చెప్పాడు. మరి అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి అదే పని కూటమి ప్రభుత్వం చేస్తే, కూటమి ప్రభుత్వం అలా కూడా చేయలే. ఒక పక్క నుంచి సెక్రటేరియట్లో కూర్చుని అధికారులందరినీ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి వాళ్ళందరికీ సలహాలు, సూచనలు ఇచ్చి అంత నష్టాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వెంటనే చంద్రబాబు గారు ఆల్రెడీ హెలికాప్టర్లో వెళ్ళారు కదా, వెళ్ళి బాధితులను పరామర్శించారు. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సరుకులన్నీ పంపిణీ చేశారు. ఆ ప్రాంతాలు, ఆ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఎవరో కూడా ఖాళీగా కూర్చోలేదు. వాళ్ళందరినీ కూడా అద్భుతంగా పనిచేశారని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళని ఇచ్చేశారు. అంటుంది ఇక్కడ అద్భుతమైన కార్యక్రమం జరిగింది. తుఫాను మనం ఆపలేం. నష్టాన్ని తగ్గించడంలో కూటమి ప్రభుత్వం సక్సెస్ అయింది, అభినందించాలి. ఈయనేమంటున్నాను సార్, ఈరోజు వచ్చాడు ఆయన. వచ్చి అతను ఏం చేస్తాడు? కూటమి ప్రభుత్వం మీద విమర్శ చేయడమే తప్ప వాళ్ళకి సంబంధించినటువంటి కొంతమంది పేడ్ ఆర్టిస్టులను పెట్టుకుని వాళ్ళనే బాధితుల కింద పెట్టుకుని కూటమి ప్రభుత్వం మాకేం లేదమ్మా, మమ్మల్ని చూడలేదు, మమ్మల్ని అనాథలా వదిలేసింది అనేటువంటి డైలాగ్స్ కొన్ని ఇస్తూ ఉంటారు స్క్రిప్ట్. ఆ స్క్రిప్ట్ వాళ్ళతో మాట్లాడించి దాన్ని మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్కి వచ్చి అతను చదవడం తప్ప అతను చేసింది ఏంటి, చేయబోయేది ఏంటి? గతంలో బుడమేరు వరద వచ్చింది, ఏం చేశాడైనా? ₹1 కోటి ప్రకటించాడు. ₹1 కోటి ఎవరికి ఇచ్చాడు?
అంటే 1 కోటి రూపాయలు ఎవరికి ఇచ్చాడు? ఇప్పుడు అతను హయాంలోనే వచ్చినటువంటి కరోనా టైంలో పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 50 లక్షలు, తెలంగాణ ప్రభుత్వానికి 50 లక్షలు, కేంద్ర ప్రభుత్వానికి 1 కోటి రూపాయలు ఇచ్చాడు ఆయన ఏమో డైరెక్ట్గా అక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి మిస్యూజ్ అవుతూ డబ్బులు ఏమో ఆలోచించలేదే, ప్రభుత్వానికి ఇచ్చాడు కదైనా. నువ్వేమన్నా ప్రభుత్వానికి రూపాయి ఇచ్చావా? ఎప్పుడైనా ఇచ్చావా? ఎప్పుడు రూపాయి సాయం చేయకపోగా మాయం అలా చెప్పేయడం. మీ అదేదో సినిమాలో మెరుపుతేగా రామ్మ వచ్చి వెళ్ళిపో అన్నట్టుగాను బెంగళూరు నుంచి తాడేపల్లి ప్యాలెస్కి ఎలా వెళ్ళిపోతున్నాడు, ఎలా వస్తాడు ఈసారి. కానీ ఎన్నిసార్లు వెళ్ళి ఉంటాడంటే అతను పదవి కోల్పోయిన తర్వాత బెంగళూరు ప్యాలెస్లోనే. అది అతను మొన్న అన్నాడు కదా, ఏదో మైండ్కి అప్లై చేస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి, అలా మైండ్కి అయినా అప్లై చేసి ఆ బెంగళూరు ప్యాలెస్లోనే తాడేపల్లి ప్యాలెస్ సెట్టింగ్ చేసి అక్కడి నుంచే మాట్లాడుకోవచ్చు కదా, ఎందుకు మళ్ళీ ఖర్చులు దండగా. ఎందుకంటే గతంలోని తిరుపతి వెళ్ళకుండా శ్రీవారి సెట్టింగ్లు కూడా తాడేపల్లి ప్యాలెస్లో వేయించుకున్నాడు, సెక్రటేరియట్ సెట్టింగ్లు కూడా వేయించుకున్నాడు. సెట్టింగ్లు అలవాటు కదా ఇతనికి, ఎందుకు తాడేపల్లి ప్యాలెస్ సెట్టింగ్ అక్కడే వేసుకుని అక్కడే మాట్లాడుకోవచ్చు కదా. అంటే మోంతా తుఫాను తీరం దాటిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి వచ్చారు, తర్వాత ఆ పార్టీ నేతలతో కూడా వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. మరి అప్పుడు ఎందుకు పర్యటన చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారంటూ కూడా కొంతమంది ప్రశ్నిస్తారు. అది అంటున్నా, అతను ఎందుకు వస్తాడో ఏంటో ఏం మాట్లాడతాడో నాకు నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఆ స్క్రిప్ట్ రాసి ఇచ్చేవాడు చాలా కష్టపెట్టాడు జగన్మోహన్ రెడ్డి మీద. ఓకే, అతనికి మనం ఏది రాసినా చదువుతాడు, ఇతనికి అర్థం అవుతుంది కదా అనుకుంటారో ఏంటో. అతను నిజంగా దాంట్లో ఉన్న పదాలను చదువుతా ఉంటాడు అలాగా 2-2.5 గంటలు. ఓకే, అంటే అంటే బాధ్యత కలిగిన నాయకుడు అతను, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే, మాట్లాడేటప్పుడు చాలా బాధ్యతగా ఉండాలి. కృష్ణ గారు ఆఖరికి దేశంలో ఎక్కడైనా సరే ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు, ఈ వరదలు కానీ తుఫాన్లు కానీ జరిగినప్పుడు టెర్రరిస్టులు కూడా కార్యక్రమాలు చేయరు, టెర్రరిస్టులు కూడా విమర్శించరు, సాధ్యంతో సైలెంట్గా ఉంటారు, పొగడరు, అలాగే కార్యక్రమాలు చేయరు, సైలెంట్గా ఉంటారు. వీళ్ళు అలా కాదు, ఆ ప్రకృతి విపత్తుని కూడా చంద్రబాబు సృష్టి అంటాడేంటి. మళ్ళీ విచిత్రంగా వాళ్ళ పేపర్లో కొంతమంది రాసుకోవడం ఏంటి, సీఎం పదవిలో లేకపోయినా తుఫాన్ ఆపిన మగాడు అని రాయించుకుంటే అది తృప్తి అతనికి. మ్యాన్ మేడ్ తుఫాన్, మ్యాన్ మేడ్. అసలు గత 5 సంవత్సరాలే కదా మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంటే ఏంటో చూసింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అటువంటి విపత్తు ఎప్పుడైనా చూసారా? ఒకటి మాత్రం స్పష్టం కృష్ణ గారు, 10 కరోనాలో, 10 తుఫాన్లు, 10 భూకంపాలు, అన్నిటికంటే ప్రమాదకారి ఒక జగన్మోహన్ రెడ్డి. ఓకే, అతన్నే ఎదుర్కొన్నాం, ప్రజలు అతన్నే ఎదుర్కొన్నారు, భరించారు 5 సంవత్సరాలు. అతను పెట్టినటువంటి ఆ భయోత్పాతాన్ని అంతా కూడా తట్టుకుని నిలబడ్డారు, సరైన సమయంలో బుద్ధి చెప్పారు. కాబట్టి ఇటువంటి తుఫాను ఏమైనా వచ్చినప్పుడు ప్రజలకు ఏం చేయాలనే ఆలోచన కూటమి ప్రభుత్వం చేస్తుంది. వచ్చి మెరుపుతీగలాగా అలా ప్రెస్ మీట్ పెట్టడం, బురద చల్లేయడం, మళ్ళీ వెళ్ళిపోవడం, తాడేపల్లి ప్యాలెస్లో మన బెంగళూరు ప్యాలెస్కి రిటర్న్ అయిపోవడం, ఈ షటిల్ సర్వీస్ తాడేపల్లి ప్యాలెస్ టు బెంగళూరు ప్యాలెస్ షటిల్ సర్వీస్ చేయడం. నేను అంటుంది ఎప్పటికైనా బాధ్యతగా మాట్లాడితే బాగుంటుంది తప్ప కేవలం నిందలు వేసి ఏదో తుఫాన్లు మ్యాన్మేడ్తో ఏమైనా సృష్టిస్తారంటే, అంటే కరోనా నువ్వు సృష్టించిందా, నీ హయాంలో వచ్చిన కరోనా నువ్వు సృష్టించిందా? అతనికి ఏం చేయాలో తెలియదు కృష్ణ గారు. అప్పట్లో హుదూద్ తుఫాను ఆ టైంలో కూడా అతను శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తా అక్కడ వైజాగ్లో మొత్తం అప్పుడు ఎంత విధ్వంసం జరిగిందో తెలుసు కదా, కనీసం పలకరించలేదు పక్కన నియోజకవర్గం వెళ్ళి. అతను పాదయాత్రలో ఉన్నాడు. అటువంటి వ్యక్తి ఈ రోజు నుంచి కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడానికి, లేకపోతే రైతులను పరామర్శించడానికి అతని అర్హత ఎక్కడుంది? మేము ఉండుంటే రైతులకి పంట బీమా ఇచ్చేవాళ్ళం, అది ఇచ్చేవాళ్ళం, ఇది ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు రైతులు నట్టేట ముంచేశారని చెప్పి విమర్శలు చేస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో కూడా అనౌన్స్ చేశారండి అప్పుడు, కనీసం 3 సంవత్సరాలు వరుసగా ఇవ్వలేదట ఇది క్రాప్ లోన్. అటువంటి వ్యక్తి వచ్చి ఈ రోజున మాట్లాడుతున్నాడు. రైతులు నట్టేట ముంచేసింది గత 5 సంవత్సరాల్లో. భారతదేశంలోనే రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానం గెలిపోయింది. కౌలు ఆత్మహత్యలు అయితే 2వ స్థానం, రైతుల ఆత్మహత్యల్లో 3వ స్థానం భారతదేశంలోనే. అటువంటి వ్యక్తి వచ్చి ఈ రోజున రైతుల గురించి, పరామర్శ గురించి, అది కూడా గానా బజారాలో భజంత్రీలు ఏంటంటే అది పరామర్శకు వెళ్తున్నట్లేదు అక్కడ. అంటే ఇప్పటికైనా ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, చిచ్చి అంటారు, ఎక్కడ ఏ విధంగా ప్రవర్తించాలి ఇప్పటికైనా నేర్చుకోవాలనేటువంటి కనీసం ఇంకా జ్ఞానం అతనికి అలవాట్ల. ఇంకా భవిష్యత్తులో అలవాటు పడద్దేమో మనం ఏం చెప్పలేము. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.